హాయ్ గైస్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. అయితే మీకు చిన్న ఇన్ఫర్మేషన్, హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఎవరైతే కంట్రీ డిలైట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుంటారో వాళ్ళకి 15 days అనే ఆఫర్స్ చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి. నేను నైటు ఆర్డర్ పెట్టుకున్నాను, చాలా తక్కువ రేట్లు. మీరు చూడండి, 9 రూపాయలకి 450 గ్రాములు వర్తే కదా. నేనైతే వర్త్ అని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగుంది. నెక్స్ట్ టమోటా తీసుకున్నాను. అసలు ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించారు, చాలా వరకు కవర్స్ అవి యూజ్ చేయట్లేదు. ఇది టమోటా ఎంత పడిందంటే ఒక బాక్స్ వచ్చేసి 24 పైసా పడింది. 24 పైసా. ఇంకొక దానికి 12 రూపీస్. మీకు స్క్రీన్ షాట్ పెడతాను, మీరు నమ్మకపోతే. ఐటెం చాలా ఫ్రెష్గా ఉంది, మీరే చూడండి. బయటతో పోల్చుకుంటే బెస్ట్, వర్త్ అనమాట. నాకు రెండు కలిపి ఎంత పడినట్టు? 12 రూపీస్ పడినట్టు. బయట 20 రూపాయలు 25 రూపాయలు అంత ఉంది కేజీ. నాకు కేజీయే 12 రూపాయలకి వచ్చాయి. వర్తే కదా, మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ జింజర్ తీసుకున్నాను. అల్లం 150 గ్రామ్స్ 19 రూపాయలు పడింది నాకు. 150 గ్రామ్స్ 19 రూపాయలు జింజర్. ఇది కూడా ప్లాస్టిక్లో ఏం చేయట్లేదు, ఇది ఒక వల్ల మనకు తెలుసు కదా, దాంట్లో ప్యాక్ చేస్తున్నారు అన్నీ కూడా. బాగుంది. నెక్స్ట్ వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లిపాయ ఇది 150 గ్రామ్స్ 82 రూపీస్ పడింది నాకు. 82 రూపీస్. ఇది కూడా చాలా ఫ్రెష్గా ఉంది ఐటమ్, మీరు కూడా చూడండి. నాకైతే వర్తే. బయట చాలా రేట్లే అవుతున్నాయి కదా. అసలు అల్లం వెల్లుల్లి అసలు బయట కొనలేము. ఆ కాటాలో ఎంత దూకుతుంది, ఎంత చాలా చిన్నది, నమ్మడానికి కూడా అవ్వదు. ఏం చేస్తాం. గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్ అయితే నాకు ఎంత పడ్డాయి అనుకుంటున్నారు? 2 బాక్సులు కలిపి 39 రూపీస్ 2 రూపీస్ పడింది. అంటే 39 రూపీస్ పడింది. ఒక్కొక్కటి 450 గ్రామ్స్. ఇదో 450 గ్రామ్స్ 450 గ్రామ్స్. కేజీ నాకు 39 రూపీస్. బయట 80 రూపీస్ ఉంది ఈ వైట్ గ్రేప్స్. మీరు నెక్స్ట్ సపోటా తీసుకున్నాను. 450 గ్రామ్స్ సపోటా. 450 గ్రామ్స్ 19 రూపీస్ పడింది. 19 రూపీస్ 19 పైసా. చూడండి ఐటమ్, మీరు కూడా తక్కువ రేట్లు పెడుతున్నామని ఏది పెడతారు పంపించరు. ఒకవేళ ఐటెం బాగోకపోతే మనం వెంటనే కంప్లైంట్ చేస్తే 1 అవర్లో మనకి రిజల్ట్ అనేది ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి. అమౌంట్ రిటర్న్ వేసేయడమో లేకపోతే. నెక్స్ట్ క్యారెట్ తీసుకున్నాను. క్యారెట్ అయితే 8 రూపీస్ పడింది. క్యారెట్ 450 గ్రామ్స్. చూడండి ఎంత హెల్తీగా ఉందో. నెక్స్ట్ పొటాటో తీసుకున్నాను. 450 గ్రామ్స్ 5 రూపీస్. 4 రూపీస్ 8 పైసా పడింది పొటాటో. అంతే, ఐటమ్స్ అన్నీ అయిపోయినాయి. నాకైతే బయట కాస్ట్లతో పోల్చుకుంటే చాలా వర్త్ అనిపించింది. మీరు కూడా ట్రై చేయండి కంట్రీ డిలైట్ యాప్ని. మాడు రాత్రి ఆర్డర్ పెట్టాను. నాకు కంట్రీ డిలైట్తో ఒకటే ప్రాబ్లం, వాడు తెల్లవారు 5 గంటలకు వచ్చి ఫోన్ చేస్తాడు, నిద్ర లేగాలి. డోర్ డెలివరీ బట్ లేపుతాడు కదా, అదొక ప్రాబ్లం ఉంటుంది అన్నమాట. కాదా అనుకుంటే మనం 15 days డిస్కౌంట్లో ఉన్నప్పుడు మాత్రం వర్త్ అని అంటాను. ఎందుకంటే 15 days విఐపి మెంబర్షిప్ అయిపోయిన తర్వాత ఐటమ్స్ అన్నీ డబుల్ అయిపోతాయి. అండ్ మనం ఆ విఐపి మెంబర్షిప్ 1500 గట్టి తీసుకుందాము అనుకున్నా సరే మనకి అంత ఇంట్రెస్ట్ రాదు. ఎందుకు రాదంటే కాస్ట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి, డబుల్ రేట్లు అయిపోతాయి కాబట్టి తీసుకోవడానికి ఇంట్రెస్ట్ రాదు. మనకి ప్రతిరోజు ఫ్రెష్ ఐటెం కావాలి, ఫ్రెష్ కూరగాయలు కావాలి, ఫ్రెష్గా ఐటమ్స్ ఉండాలి అని అంటే కంట్రీ డిలైట్ యాప్లో మనం బుక్ చేసుకుంటే మార్నింగ్ 5 o'clock తెచ్చి మన డోర్ ముందు పెడతాడు. అదొక బెనిఫిట్ ఉంది ఇందులో. ఇంకా అందులో కంట్రీ డిలైట్ యాప్లో మిల్క్ అయితే బఫెలో మిల్క్, క్రౌ మిల్క్ చాలా బాగుంటాయి అన్నమాట. మన దాంతో వచ్చే వెన్న కానీ చాలా బాగుంటుంది. నేను ట్రై చేశాను ఆల్రెడీ, చాలా బాగా నాకు వర్త్ అనిపించింది. బాగుంది. మీరు ట్రై చేయాలా లేదా అనుకున్నందుకు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ ఫ్రీ మెంబర్షిప్ని తీసుకోండి.
కంటెంట్ 15 డేస్ మెంబర్షిప్ తీసుకోండి, ఒకసారి యూజ్ చేయండి. యూజ్ చేసిన తర్వాత మీకు ఏమనిపించిందో మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి మీరు యూజ్ చేసుకోండి. నాకైతే అయితే నాకు విఐపి మెంబర్షిప్లో కూడా తక్కువ రేట్లు ఉండవు అనమాట. అయితే నేను యాప్ ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు నాకు 900 డిస్కౌంట్ వచ్చింది, అంటే 20% ఆఫ్ అని వచ్చింది అనమాట. చూడొచ్చు 20% ఆఫ్. అయితే 1 మంత్లో 900 నాకు డిస్కౌంట్. ఒకసారి తక్కువ ఇచ్చారు కదా అని ఎక్కువ ఐటమ్స్ పెట్టేసుకుందాం, ఎక్కువ యూజ్ చేసుకుందాం అంటే అవ్వదు. నేను 900లోనే మనం 1 మంత్లో ఈ డిస్కౌంట్ అంతా ఉంటుంది అనమాట. అర్థమవుతుందా? ఓన్లీ 900లో నేను ఈరోజు మనకు 200 డిస్కౌంట్ వచ్చింది. ఈ ఐటమ్స్ మొత్తం మీద నాకు 200 డిస్కౌంట్ వచ్చింది. ఇంకా నాకు ఎంత 600 ఉందన్నమాట. 600 ఇంకా నేను యూజ్ చేసుకోవచ్చు. విఐపి మెంబర్షిప్లోని ఇంకా 50% ఆఫ్ ఉంటుంది. 50% ఆఫ్ డిస్కౌంట్ తీసేసుకున్న విఐపి మెంబర్షిప్ తీసుకున్నా ఒకవేళ అందులో మనం అన్లిమిటెడ్గా కొనుక్కోవడానికి అంటూ ఉండదు. వాడు ఇచ్చిన అమౌంట్లో డిస్కౌంట్ పరంగా మనం కొనుక్కోవాలన్నమాట. ఐటమ్ మార్చి ఇవ్వడం ఏదో ఒకటి. ఫస్ట్ డేనే మన అడ్రస్ తెలుసుకోవడం 5 గంటలకు ఫోన్ చేస్తాడు. ఒకరోజు అడ్రస్ మనకు తెలిసిందంటే ఆటోమేటిక్గా పెట్టేసి వెళ్ళిపోతాడు. మనం మార్నింగ్ లేసి ఐటమ్స్ చూసుకొని ఏమైనా డ్యామేజ్ ఐటమ్ ఉన్నా, ఏమైనా ఐటమ్ మిస్ అయినా మనం కంప్లైంట్ చేస్తే వెంటనే డబ్బులైనా రిటర్న్ వచ్చేస్తాయి. లేకపోతే ఐటమ్ అయితే పంపించరు, డబ్బులు అయితే రిటర్న్ అవుతాయి ఖచ్చితంగా. అది ఇప్పుడు మనం బయటికి వెళ్ళి ఐటమ్స్ మార్కెట్కి వెళ్ళి కొనుక్కోవాలంటే అడగలేము. ఎందుకంటే ఇదంతా అదంతా వాళ్ళు ఎక్కువ అమౌంటే చెప్తారు. మనం ఎక్కువ అమౌంట్ ఉంది, మనం బేరం ఆడడానికి లేదా తగ్గించమని అనడానికి మనం మొహమాటం కానీ లేకపోతే అడగడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. అది యాప్లో అయితే వాళ్ళు రేట్స్ అన్నీ చూపిస్తారు, కాస్ట్లు అన్నీ మనకు కనిపిస్తూ ఉంటాయి. నచ్చితే ఆర్డర్ చేసుకుంటాం, లేకపోతే లేదు. వర్త్ అనిపిస్తే చేసుకుంటాం, లేకపోతే లేదనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. నేను కంటెంట్ క్రియేటర్ యాప్ ఇప్పుడే కాదు, చాలా రోజులు బట్టి తీసుకుంటున్నాను. నాకైతే నచ్చింది. మీకు కూడా నచ్చితే ఇన్స్టాల్ చేసుకొని యూజ్ చేయండి. విఐపి మెంబర్షిప్ ఎన్ని రోజులైతే ఉంటుందో, అంటే విఐపి మెంబర్షిప్ 15 డేస్ ఉంటుంది. 15 డేస్ మొత్తం ఈ ఆఫర్స్ అనేవి ఇలాగే తక్కువ రేట్లో చూపిస్తుంది. ఎప్పుడైతే విఐపి మెంబర్షిప్ 15 రోజులు అయిపోతుందో ఈ ఆఫర్స్ అన్నీ డబుల్ అయిపోతాయి అన్నమాట. అప్పుడు మనం మళ్ళీ జాయిన్ అవ్వాలి. 1000 లేకపోతే 1500 కట్టి యాప్లో మనం ముందుగా పెడితే మళ్ళీ మనకి ఇలాంటి ఆఫర్స్ ఉంటాయి. ఓన్లీ 15 డేస్ మాత్రమే అట్రాక్టివ్గా ఉంటుంది ఈ యాప్ మాత్రం ప్రతి ఒక్కరికి. నాకు 5 రూపీస్గా ఈ పొటాటో వచ్చాయంటే బుక్ చేసుకున్నా, అంత తక్కువగా వచ్చాయంటే 15 డేస్ మాత్రమే. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ నేను చెప్పానని మళ్ళీ మీరు ఎలా అనుకోవద్దు.